హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు హిడ్మా. అసలు ఎవరు ఈ హిడ్మా? ఎందుకు ఇంతలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు? ఆయన ఎవరో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పువర్తి గ్రామానికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఈయన పెద్దగా చదువుకోలేదు, 5వ తరగతి వరకే చదువుకున్నాడు. ఆయనకి చిన్నప్పటి నుండే విప్లవాలు, పోరాటాలపై ఆసక్తి ఉండేది. కొన్ని సంఘటనలు ఆయన్ని మావోయిస్ట్ గా మార్చాయి. రాజకీయ నాయకుల దౌర్జన్యాలు, ఆగడాలు, పేదలను పట్టించుకోకపోవడం, అందుకే చిన్న వయసులోనే మావోయిస్ట్ గా మారాడు ఈ హిడ్మా. ప్రస్తుత ఆయన వయసు 44 ఏళ్ళు. ఆయన మావోయిస్ట్ గా చేరిన తరువాత మోస్ట్ వాంటెడ్ డేంజర్ గా మారాడు. ఎంతో మంది పోలీసులు జవాన్లను కాల్చి చంపడం జరిగింది. ఎన్నో దాడులు చేశాడు. అతను పక్కా స్కెచ్ వేసి మాస్టర్ మైండ్ ఉపయోగించాడంటే అది 100% సక్సెస్ అయ్యే వరకు నిద్ర పట్టేవాడు కాదు. ఆయన సొంత గ్రామం 50 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. దాదాపుగా ఆ ఊరు నుండి 90 మంది మావోయిస్టుల్ని తయారు చేశాడు ఈ హిడ్మా. ఆయన దాడి చేస్తే ఎలా ఉంటుందంటే 2007లో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి చేశారు. దాదాపుగా 27 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే మరణించడం జరిగింది. ఆ తరువాత మావోయిస్టుల్లో కీలక నేతగా మారాడు. మోస్ట్ డేంజర్ గా మారాడు. 2008లో మావోయిస్టులు పార్టీ ఏర్పాటు చేశారు. ఇతని చురుకుదనం, ఇతని కదలిక, ఇతని మాస్టర్ మైండ్ అన్ని చూసి అతనికి ఆ పార్టీలో కమాండ్ గా ప్రమోట్ చేశారు. అలాగే 2011లో తాడిమెట్లలో అటాక్ జరిగింది. ఆ అటాక్ లో దాదాపుగా 76 మంది పోలీసులు అయితే మరణం చెందారు. అంత డేంజరస్ ఈ హిడ్మా. అందుకే ఈ హిడ్మాని చంపాలని ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇతన్ని పట్టుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వాలు ఇతన్ని పట్టుకోలేకపోయి చివరిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే హిడ్మా తలకి 1,15,00,000 అయితే ప్రకటించాయి. అతన్ని ఎవరు చంపినా, ఎవరు పట్టుకొచ్చినా అయినా సాధ్యం కాలేదు. చివరిగా ఒక మెట్టు దిగి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం తన తల్లి దగ్గర చేరి ఎలాగైనా నీ బిడ్డని లొంగిపోయేటట్లు నువ్వే చేయాలమ్మని వేడుకున్నారు. ఆమె తల్లి కూడా బిడ్డ బిడ్డ, ఈ అడవులు ఇవన్నీ ఎందుకు మనకని ఆ తల్లి కూడా ప్రాధేయపడింది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ నక్సలైట్ పైన మెరుపు దాడులు జరుగుతున్నాయంటే కాలం మారింది. ఇది వరకులా లేదు. రాజకీయ నాయకులు కొద్దో గొప్ప మారారు. పేదలకు రావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఒకప్పుడు దొరల పాలన, పేదవారిని హింసించడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేసేవారు. అందుకే మావోయిస్టులుగా మారి అడవుల్లోకి వెళ్ళి పోరాటాలు చేశారు. ఇది వరకు రోజుల్లాగా ఇప్పుడు లేవు. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నారు. 2026 మార్చి 26 కల్లా దేశంలో మావోయిస్టులు అంటూ ఎవరో ఉండకూడదు. ఇప్పుడు వరకు మీరు చేసిన తప్పులని మేము క్షమిస్తాం. ఈ మార్చి 26లోగా అందరూ సరెండర్ అయిపోవాలి. లేదంటే మాత్రం ప్రతి ఒక్కరు మావోయిస్టు ప్రాణాలను తీయడం జరుగుతుందని హెచ్చరించారు. అమిత్ షా ఎప్పుడైతే ఈ రూల్ పెట్టారో ఈ మెరుపు దాడితో హిడ్మాన్ అయితే చంపడం జరిగింది. హిడ్మా చావు మిస్టర్ గా ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన దొరకని హిడ్మా అసలు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవులకి ఎందుకు వచ్చారు, అక్కడ ఎందుకు దొరికిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది అర్థం కావడం లేదు. ఆయన చనిపోయిన తర్వాత మావోయిస్టులు కొందరికైతే భయం పట్టుకున్నది. కొంతమంది అయితే సరెండర్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యమైన నేత, వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చిన నేత చనిపోతే ఇంకా వాళ్ళకి ధైర్యం ఇచ్చేది ఎవరని కొందరైతే అమిత్ షా పెట్టిన సవాళ్ళకైతే లొంగిపోతున్నారు. ఈ హిడ్మా చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో హిడ్మా తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆయన ఎంత క్రేజ్ సంపాదించాడంటే ఆయన ప్లగ్ కార్డులతో దేశ రాజధాని అయిన ఢిల్లీలో ధర్నా చేయడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో అతని మద్దతుగా ఎంతో మంది నిలుస్తున్నారు. పేదల గురించి, పేదల పక్షాన ఎవరు పోరాడినా వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోతారు, ప్రజల గుండెల్లో ఉండిపోతారు. ఈ హిడ్మా కూడా చాలా మంది గుండెల్లో ఉండిపోతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.